హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ 9. ఆహా, ఎన్ని అబద్ధాలు ఆడావే పిట్ట మొహందానా, నాతో నీకుంటుందే నా చేతిల్లో అని హర్ష భవిని తలుచుకుంటూ ఉంటాడు. ఆమె ఆ రోజు రెడ్ కలర్ టాప్, వైట్ కలర్ ప్యాంట్కి వైట్ కలర్ చున్నీ, ఇంకా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, లూజ్ హెయిర్తో క్యూట్నెస్కే క్యూటీలా చాలా అందంగా ఉంది. ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మన హర్ష హార్ట్ బటర్ఫ్లైలా గాలిలో తేలుతూ ఉంది. ఆమెను చూసిన క్షణాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు హర్ష. అఖిల్ మార్టిన్ హర్షని అలా చూసి, ఏంట్రా ఏమొచ్చింది అలా నీకు నువ్వే నవ్వుకుంటున్నావు అన్నారు. హా మామా, ఏముందిరా పిల్ల కేక తెలుసా? హా, దాన్ని చూడగానే పడిపోయాను మావా. ఇన్ని రోజు దాని మాటలకే పడిపోయా, కానీ దాన్ని చూసి ఈసారి అసలు లేవలేనంతగా పడిపోయానురా అన్నాడు హర్ష ఓ ఫీల్తో. రే ఆగరా, నువ్వు అప్పుడే పడ్డాను నడ్డి విరగొట్టుకున్నాను అనే వరకు వెళ్ళావు. అసలు ఆ పిల్లకి పెళ్ళయిందా లేదా అన్నది ఇంకా మనం తెలుసుకోలేదు కదరా అన్నాడు అఖిల్ సమోసా తింటూ. రే లోఫర్నా, లుచ్చాగా నీ అబ్బా, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అబ్బే, నీ నోటికి ఒక్క మంచి మాట రాదేంట్రా ఎదవన్నారు ఎదవా, గోండ్రి కప్ప మొహమోడా అని ఇంకా అఖిల్ని తిట్టబోయాడు హర్ష ఫ్రస్ట్రేషన్తో. రే రే ఆగరా అని మధ్యలో హర్షని ఆపాడు మార్టిన్. మార్టిన్ తన 2 చేతులతో చెంపలు తాకి పైకి చూస్తూ, ఓ మై జీసస్, నందున్న ప్రభువ, ఈ పాపిని క్షమించు అని కళ్ళు మూసుకొని తెరిచి హర్షని చూశాడు. హర్ష మాత్రం కదిలిస్తే అఖిల్ని అక్కడే కొట్టి పారదొబ్బేలా ఉన్నాడు. అఖిల్ హర్ష తిట్లకి బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. పాపం. రేయ్, ఇంకొకసారి అపశకునపు మాటలు మాట్లాడావనుకో, నిన్ను చంపి నీతో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఏమనుకుంటున్నావో అన్నాడు. రేయ్, నీకు నీ పిల్లకు వద్దన్నవరా నాయన, ఇక నీ జోలికి నేను రాను గాని అని హర్ష సమోసా కూడా అఖిల్ తీసుకుని తింటున్నాడు. ఇక సాయంత్రం వరకు ముగ్గురు భవి ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ అక్కడే ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఫలించి భవి తన డ్యూటీ అయిపోవడంతో బయటికి వచ్చింది. ఆమెను చూసి అలర్ట్ అయిన హర్ష, రేయ్ భవి వచ్చిందిరా, బండి తీయండిరా ముందు, లేకపోతే అది వెళ్ళిపోతుంది అని అఖిల్ని మార్టిన్ని తొందర చేశాడు హర్ష. ఇక వెంటనే మార్టిన్ బైక్ స్టార్ట్ చేయడంతో అఖిల్ హర్ష బైక్ పైన కూర్చున్నారు. భవి తన స్కూటీ దగ్గరికి వచ్చి హెల్మెట్ పెట్టుకొని స్కూటీ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యింది. ఇక భవి వెనకాలే ఆమెకి అనుమానం రాకుండా ముగ్గురు మాస్కులు పెట్టుకొని భవిని ఫాలో అవుతూ ఉన్నారు. అలా 40 నిమిషాల తర్వాత భవి ఒక లైన్లోకి వెళ్ళడం చూసిన వీళ్ళు మెల్లిగా తమ బైక్ స్లో చేసి భవి వాళ్ళ ఇల్లు తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. భవి ఆగడంతో హర్ష వాళ్ళు కూడా ఏదో అడ్రస్ కోసం ఆగినట్టుగా కవర్ చేస్తూ ఈ ఇల్లేనా ఆ ఇల్లేనా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే భవి వాళ్ళ పక్కింట్లో ఉండే బామ్మ భవిని చూసి, ఏవే పిల్ల, పెళ్ళుడికి వచ్చావు కదా, పప్పన్నం ఎప్పుడు పెడతావు మాకు అని అడిగింది. హా, నా పెళ్ళి కుదరగానే ముందు నీకే చెప్తాలే బామ్మ అంది భవి నవ్వుకుంటూ. నీకేంటే పిల్ల, హీరో లాంటి మొగుడు వస్తాడు నీకు అంది బామ్మ. ఆ మాటలకి భవి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళింది. ఆమెకు తెలియకుండానే ఆమె ఊహల్లోకి హర్ష వచ్చాడు. బామ్మ ఆ మాట అనగానే, వామ్మో వీడేంటి నన్ను వదిలిపెట్టడం లేదు, ఎప్పుడూ వాడే గుర్తొస్తున్నాడు అని అనుకుంది భవి డోర్ లాక్ తీస్తూ. ఇక హర్ష కూడా భవి బామ్మ మాటలు విని తెగ సిగ్గుపడిపోయాడు. నాయనా హర్ష బాబు, ఇక నువ్వు సిగ్గుపడడం అయిపోతే ఇంటికి వెళ్దాంరా, ఎలాగో మీ పిల్ల ఇంటి అడ్రస్ కూడా తెలిసింది కదా, లేకపోతే వెళ్ళి ఏమైనా పరిచయాలు కనుక చేసుకొని వస్తావా అని అడిగాడు నిఖిల్. నా పరిచయం ఇప్పుడు కాదులేరా, రేపు పరిచయం చేసుకుంటానులే, ఇక తెలిసింది కదా, వెళ్దాం పదండి అన్నాడు ఫుల్ జోష్గా హర్ష. హర్ష బాబు ఇప్పుడు మేఘాలలో తేలిపోమ్మన్నది సాంగ్ వేసుకుంటున్నాడు తన డ్రీమ్లో భవితో కలిసి. ఇక అదే జోష్లో, రేయ్ మార్టిన్, ఇంటికి కాదురా బార్కి పోనివ్వు, ఇవాళ మనం పార్టీ చేసుకోవాల్సిందే అన్నాడు హర్ష. రే బార్కి వద్దు, మా ఇంటికి పోనివ్వు, ఇవాళ మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళారు, ఎవరూ లేరు ఇంట్లో, అక్కడికి పోదాం అన్నాడు అఖిల్. ఓకేరా అని ఇక ముగ్గురు కలిసి దారిలో మందు బాటిల్స్ తీసుకొని అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి పైన సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని ఆ నైటు ముగ్గురు తలా ఓ బాటిల్ ఖాళీ చేశాక, ఆహా ఏముందిరా నా పిల్ల,
అచ్చం దేవతలా ఉందిరా, దాన్ని చూస్తూ బతికేయొచ్చు తెలుసా అన్నాడు హర్ష తన గుండెపై చేయి వేసుకొని భవిని తలుచుకుంటూ. అలా అయితే చూసుకుంటూ బతికేరా, మరి ఆ అమ్మాయిని కలవడం ఎందుకు, ఇంకా దండగా అన్నాడు అఖిల్ నవ్వుతూ. రేయ్ నీ అబ్బా నీకెక్కువైందిరా అని అఖిల్ని ఒక్క తన్ను తన్నాడు హర్ష. నీ మామ నువ్వే అన్నావు కదా బే చూస్తూ బతికేయొచ్చు అని అన్నాడు అఖిల్. నేను 100 అంటాను బే, మధ్యలో నీకెందుకురా నొప్పి, నువ్వెందుకు వస్తున్నావురా అని అఖిల్ని అన్నాడు హర్ష. అయితే అనుకో, ఇంకోసారి రానులే అని మళ్ళీ మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు ముగ్గురు కలిసి. అప్పుడే మార్టిన్కి అతడి మరదలు సౌమ్య దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. రేయ్ ఒక్క నిమిషం ఆగండ్రా, నా మరదలు కాల్ చేస్తుంది అని మార్టిన్ కాస్త పక్కకి వెళ్ళి, హా చెప్పవే నా మరదలా అన్నాడు. ఏం చేస్తున్నావు బావా అని అడిగింది సౌమ్య. నేనా, హా నువ్వే, సిట్టింగ్లో ఉన్నానే అని చెప్పాడు మార్టిన్. ఛీ ఎప్పుడు తాగడమేనా బావా నువ్వు. అరే ఎప్పటికీ నేనెందుకు తాగుతానే మెంటల్, ఏదో ఇవాళ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నాం అందుకే అలా ఏదో కొద్దిగా తాగుతున్నాం అంతేనే. అవునా, ఎవరెవరున్నారు నీతో, ఇంకా హర్ష ఇంకా అఖిల్ గాడు ఉన్నారే. ఓ తిన్నావా మరి అని అడిగింది సౌమ్య. లేదే బంగారం, తినాలి, ఇంటికి వెళ్ళాక తింటాను, నేను ఇక్కడ అఖిల్ గాడి ఇంటి దగ్గర ఉన్నానే. ఓ సరే జాగ్రత్త, మరి ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి బావా, సరేనా అంది సౌమ్య. సరే బంగారం, నువ్వు తిన్నావా. హా ఇప్పుడే తిన్నా బావా. ఓ మీ అయ్య ఏమంటున్నాడు మరి. ఏమంటాడు, ఏమీ అనడే, నిన్ను నేను లేపుకు వచ్చి పెళ్లి చేసుకునే వరకు అలానే ఉంటాడు, అప్పుడు కానీ మీ అయ్య తిక్క కుదరదు కదా అన్నాడు మార్టిన్. బావా నువ్వు తాగున్నావు, మనం తర్వాత మాట్లాడుకుందాం సరేనా, ఇక ఉంటాను అని ఫోన్ కట్ చేసేసింది సౌమ్య. అఖిల్కి కూడా అప్పుడే తన కాబోయే వైఫ్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అబ్బో రే నా పిల్ల కూడా ఇప్పుడే ఫోన్ చేస్తుందిరా అని అఖిల్ కూడా పక్కకి వెళ్తాడు. హలో అంజలి అన్నాడు అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేసి. హా అఖిల్ బాగున్నారా. హా బాగున్నాను, నువ్వు బాగున్నావా. బాగున్నానండి, ఏం చేస్తున్నారు. ఫ్రెండ్స్తో చిన్న పార్టీరా అన్నాడు అఖిల్. హో సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అంది అంజలి. ఆహా లేదంజలి, చెప్పు, ఈ టైంలో కాల్ చేశావు అన్నాడు అఖిల్. ఏం లేదు అఖిల్, మీతో మాట్లాడాలి అనిపించి కాల్ చేశాను అంతే, మీరు కూడా ఫోన్ చేయడం లేదు కదా అంది. కాస్త బిజీగా ఉన్నా అంజలి, అందుకే కుదరలేదు అన్నాడు అఖిల్. హో సరే, ఇంకా చెప్పండి అంది అంజలి. అలా వీళ్ళ మాటలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మన హర్ష బిడ్డ మాత్రం పాపం వాళ్ళని చూస్తూ, ఈ అబద్ధాల పిల్ల ఏం చేస్తుందో ఒకసారి మనం కూడా మెసేజ్ చేద్దామని భవికి మెసేజ్ చేశాడు, ఏం చేస్తున్నావే అని. ఒక 5 నిమిషాల తర్వాత భవి నుండి రిప్లై వచ్చింది. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిందిరా, నువ్వు డిన్నర్ చేసావా అని. ఆహా ఇంకా లేదే, తినకుండా ఏం చేస్తున్నావురా. నేనా, మందు తాగుతున్నానే. ఇప్పుడెందుకు తాగుతున్నావురా. ఎందుకు అంటే తాగాలి అనిపించింది అంతేనే. అయితే ఎక్కడున్నావు. నీకెందుకే, చెప్పవా నాకు. నువ్వేమైనా నాకు అన్నీ చెప్తున్నావా ఏంటే నీ గురించి, నా గురించి మాత్రం అన్నీ అడుగుతావు. తెలుసుకోకూడదా నేను అంది భవి. వీడేంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ. అదే తెలుసుకొని ఏం చేస్తావు అంటున్నా. ఒక ఫ్రెండ్గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అంతే. అంతేనా భవి. అంతేరా. హో సరే, అయితే మీ ఆయన ఏం చేస్తున్నాడే. నీకెందుకురా. అంటే నీలాంటి కత్తి లాంటి ఫిగర్ని పెట్టుకొని ఎలా సైలెంట్గా ఉన్నాడు అని అంటున్నా. అసలు వాడు నీ దగ్గరికి వస్తాడా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంది భవి.
అవునే, ఏ నీ మొగుడు నీ దగ్గరికి రాడా? హర్ష. హా, ఏంటే? అయినా నేను కత్తిలా ఉన్నాను అని నీకు చెప్పానా ఏంట్రా? మా మొగుడు పిల్లల విషయం నీకెందుకురా? అరే, నువ్వు కత్తిలా ఉంటావని నా సిక్స్త్ సెన్స్ గట్టిగా చెప్తుందే నాకు. నీ సిక్స్త్ సెన్స్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోరా. హా, ఎక్కడ పెట్టుకోవాలే? హా, నీ ఇష్టం రా అని ఇక ఇంటికి వెళ్ళి పడుకొని చావు అని చాట్ కట్ చేసి భవి కోపంగా, ఎదవ బాగా తాగినట్లున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు దొంగ సచ్చినోడా అని హర్షని తిట్టుకుంటూ ఉంది. హర్ష చాట్ కట్ అయ్యాక, హహా, ఇదేం చూసావే, నీకు రేపు చూపిస్తా అసలైన సినిమా, అప్పుడుంటుందిలే నీకు అని అనుకున్నాడు. ఇక అఖిల్ మార్టిన్ ఫోన్ కాల్స్ కూడా అయిపోయి హర్ష దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇక రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నారు ముగ్గురు. అరే, ఇక నేను ఇంటికి వెళ్తానురా అన్నాడు హర్ష. ఇక నేను కూడా వెళ్తాను మామ, పద నేను డ్రాప్ చేసి నేను వెళ్తాను అన్నాడు మార్టిన్. హ్యాపీ జర్నీ రా పిల్లలు, జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు అఖిల్. ఓకేరా. ఓకే భవానీ అని మార్టిన్, హర్ష, అఖిల్ వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయ్యి హర్షని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మార్టిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. హర్ష తాగి ఉండడంతో వాళ్ళ నాన్నకి కనబడకుండా మెల్లిగా ఇంట్లోకి వచ్చి అతడి గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బెడ్కి అడ్డంగా పడిపోయాడు. అప్పుడే లక్ష్మి గారు వచ్చి హర్ష రూమ్ డోర్ తడుతూ, హర్ష, రేయ్ హర్ష అని పిలిచారు. హా అమ్మా అన్నాడు హర్ష. భోజనం చేయవా, అలానే పడుకుంటున్నావా అని అరిచారు. నేను బయటే తినేశానమ్మా, ఇక నువ్వు వెళ్ళి పడుకో అని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు హర్ష. ఇంకా ఉంది. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.